Hello friends, welcome back to day 33 of 45 day HTML CSS bootcamp. సో ఈ వీడియోలో మనం ఒక చిన్న కాన్సెప్ట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో దాన్నే మనం CSS వేరియబుల్స్ అని చెప్పేసి అంటారు. సో ఇది చాలా అంటే చాలా చిన్న టాపిక్ అండ్ సో మనం దీన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో వేరియబుల్ అంటే ఎలా అయితే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లలో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి అవసరం ఉన్న ప్లేసెస్లలో యూజ్ చేస్తామో ఇన్ ద సేమ్ వే మనం సిఎస్ఎస్లో కూడా వేరియబుల్స్ని యూజ్ చేయొచ్చు. సో అందుకోసం నేను ఇక్కడ ఒక హెచ్టిఎంఎల్ని తీసుకున్నాను. ఇది జస్ట్ ఇక్కడ మనకి ఒక బాడీలో డివ్ ఎలిమెంట్ అయితే ఉంది అండ్ స్టైల్స్ ఈ స్టైల్స్లో బేసిక్ కలర్ అండ్ బేసిక్ స్టైల్స్ అయితే అప్లై చేశాను. జస్ట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ కలర్, ప్యాడింగ్, బార్డర్ రేడియస్ సమ్. సో ఇప్పుడు మన అప్లికేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే మన అప్లికేషన్ అనేది వెరీ సింపుల్. ఒక డివ్ ఎలిమెంట్తో ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది నేను ప్రతిసారి మెన్షన్ చేయకుండా ఒకసారి డిక్లేర్ చేసి నాకు ఈ ఎంటైర్ సిఎస్ఎస్లో గ్లోబల్గా యూజ్ చేయాలి అనేది నా ఐడియా. సో దానికోసం నేనేం చేస్తానంటే రూట్ అనే సూడో ట్యాగ్ని తీసుకుంటాను. సో ట్యాగ్ కాదు, రూట్ అనే ఈ సూడో ఎలిమెంట్ని అయితే తీసుకుంటాను. ఇదే మనకి సూడో సెలెక్టర్ కూడా. మనం సెలెక్టర్స్ని డిస్కస్ చేసేటప్పుడు చూసాం. సో ఈ రూట్ ఏం చేస్తుంది అంటే ఇందులో డిక్లేర్ చేసే ఎవ్రీ ఐటమ్ మనకి త్రూ అవుట్ ది ఈ డాక్యుమెంట్లో యాక్సెస్ ఉంటుంది. అంటే రూట్ లెవెల్లో మన హెచ్టిఎంఎల్లో రూట్ ట్యాగ్ ఏంటి? ఈ హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్. ఈ ఎంటైర్ హెచ్టిఎంఎల్ ట్యాగ్లో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మన వేరియబుల్ని అయితే డిక్లేర్ చేద్దాం. ఇన్ కేస్ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తే రూట్ అంటే సింపుల్ ఏం లేదు. ఎంటైర్ అప్లికేషన్లో యూజ్ చేసే ప్రాపర్టీస్ని త్రూ అవుట్ ది అప్లికేషన్ అవైలబుల్గా ఉంచడానికి మనం ఈ రూట్లోనైతే డిక్లేర్ చేస్తాం. సో వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి అంటే ఈ డబుల్ స్లాష్ ఇచ్చేసి మన వేరియబుల్ నేమ్ బీజీ కలర్ అని చెప్పేసి ఇస్తాను. ఇచ్చి జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్కి షార్ట్ ఫామ్ లాగా నేను యూజ్ చేస్తాను. ఇది మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇస్తానంటే నా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అని చెప్పేసి ఇచ్చేసి సేవ్ చేస్తాను. సో అంటే మనకి ఇక్కడ ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో బీజీ కలర్ అనే వేరియబుల్ని మనం అదర్ దెన్ దిస్ రూట్ సెలెక్టర్ యూజ్ చేయాలి. అంటే మన ఇక్కడ బాక్స్ అనే క్లాస్లో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని హార్డ్ కోడెడ్ నేను తీసేసి వేర్ అని యూజ్ చేసి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది చూడండి. ఈ వేరియబుల్ని నువ్వు డిక్లేర్ చేసావు, దీన్ని యూజ్ చేసుకోవాలా అని చెప్పి. ఆబ్వియస్లీ నేను ఈ వేరియబుల్నే యూజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎంటర్. సో ఇప్పుడు ఏమవుతుంది, నా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయలేదు, ఐదర్ బ్లాక్, గ్రీన్, రెడ్ అని చెప్పేసి. ఈ బీజీ కలర్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అవుతుందో అది ఇక్కడ మనకి అప్లై అవుతుంది. సో దీనివల్ల లాభం ఏంటి అంటే లెట్ సపోజ్ మీరు ఇలా స్టైల్స్ని డిక్లేర్ చేశారు. ఇలాంటి బాక్స్ ఐటమ్స్ అనేవి మనకి ఒక 25 ఉన్నాయి అనుకుందాం మన ఎంటైర్ అప్లికేషన్. సో ప్రతి దానికి మీరు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేశారు. సో లెట్స్ సే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని చెప్పేసి ఇచ్చేశారు. సో ఫ్యూచర్లో రిక్వైర్మెంట్స్ చేంజ్ అవ్వడం వల్ల ఈ రెడ్ నుంచి బ్లాక్కి చేంజ్ చేయాలి అని చెప్పేసి వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారు మీరు? ఈ బాక్స్ క్లాసెస్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటిలో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని చూసి అక్కడ ఉన్న ప్రతి రెడ్ కలర్ని బ్లాక్ కలర్కి చేంజ్ చేస్తారు. సో 5 ఉంటే 5కి, 10 ఉంటే 10కి, 100 ఉంటే 100కి, మరి 1000 ఉంటే సో ఎవ్రీ 1000ని టచ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయాలి. అలా కాకుండా నేను ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను అనుకుందాం. సో ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేశాను అనుకోండి, బ్లాక్ నుంచి ఇంకేదో కలర్కి ఇక్కడ ఉన్న అన్ని ప్రాపర్టీస్లలో అది అప్డేట్ అయిపోతుంది. సో అంటే ఒక ప్లేస్లో నేను చేంజ్ చేస్తే నా ఎంటైర్ కోడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నేను మాన్యువల్గా ప్రతి దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఈ అడ్వాంటేజెస్ మనకు ఈ వేరియబుల్స్ని యూజ్ చేయడం వల్ల మనకు ఉంటాయి. సో సరే, ఆ యూసేజెస్ పక్కన పెడితే దీనివల్ల మన అప్లికేషన్ ఎలా చేంజ్ అయ్యింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్
ఇచ్చేసాను. సో, బ్లాక్ కలర్‌కైతే నాకు చేంజ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆ యూసేజ్ చెప్పాను కదా! దాన్నొకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. సో, ఇక్కడ నేను ఇలా సేమ్ ఇలానే నాకు డివ్ ఎలిమెంట్స్ అయితే వచ్చాయి. సో, ఇక్కడేంటంటే నేను దీన్ని బాక్స్ 1, బాక్స్, బాక్స్ 2, బాక్స్ 3 అని చెప్పేసి ఇస్తాను. నాకు 3 బాక్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ బాక్స్ 1, బాక్స్ 2 సేమ్ స్టైల్స్‌ని కాపీ చేసి నేనిక్కడ ఏం చేస్తానంటే బాక్స్ 3 కూడా ఇచ్చేస్తాను. సో, నాకిక్కడ ఇప్పుడైతే ఏం ఇష్యూ లేదు. ఇప్పుడేమైందంటే నేను నా బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని చేంజ్ చేయాలి. సో, బాక్స్ 3కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్నేం చేస్తానంటే రెడ్ అని చేస్తాను. సో, ఇక్కడ చూడండి ఇది రెడ్ కలర్‌లోకి చేంజ్ అయిపోయింది. బట్ ఇలా ఈ ప్రతి దానికి నేను చేంజ్ చేయాలి. లైక్ ఇక్కడ ఈ బాక్స్ 2కి చేంజ్ చేయాలి. బాక్స్ 1కి దీనికి ప్రతి దానికి చేంజ్ చేయాలి. సో, ఇలా నేను ప్రతిసారి ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ దగ్గరకొచ్చి రెడ్ చేంజ్ చేయకుండా నేను ఇక్కడే బ్లాక్‌ని తీసేసి రెడ్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు ఏమవుతుంది? చూడండి మీరే. ఎంటైర్ అప్లికేషన్‌లో నాకు స్టైల్స్ అనేవి చేంజ్ అయిపోయాయి కదా! ఇండివిడ్యువల్‌గా ప్రతి బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని చేంజ్ చేస్తే మనం మాన్యువల్‌గా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. అండ్ మిస్టేక్స్ జరిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే అలా కాకుండా జస్ట్ మనం ఇక్కడ ఈ వేరియబుల్‌లో చేంజ్ చేస్తే కంప్లీట్ అప్లికేషన్‌లో మనకి చేంజ్ అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా మనకి సీఎస్ఎస్ వేరియబుల్స్ అయితే యూజ్ అవుతాయి. సో, ఇది ఫ్రెండ్స్ సీఎస్ఎస్ వేరియబుల్స్ అండ్ వాటి వల్ల మనకుండే యూసేజెస్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. Thank you for watching. Have a nice day.